T20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచింది. దేశంలో ఇంకా సంబరాలు వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు టీమిండియా మరో T20 పోరుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఆటతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైంది. రోహిత్, కోహ్లీ, జడేజాల రిటైర్మెంట్ తరువాత జట్టు కాస్త కొత్తగా కనబడుతుంది. అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చిన యువ ఆటగాళ్ల సత్తాను ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక కానుంది. వరల్డ్ కప్ టీంలో అవకాశం దక్కించుకోలేకపోయిన గిల్ నాయకత్వ సామర్థ్యానికి కూడా ఈ సిరీస్ పరీక్ష కానుండగా సొంత గడ్డపై జింబాబ్వే విజయాన్ని అందుకోవాలని ఆశిస్తుంది. పేరుకి ఇది భారత్కు చెందిన ద్వితీయ శ్రేణి జట్టు కావచ్చు, కానీ అగ్రశ్రేణి ఆటగాళ్ళందరితో కలిసి ఆడిన అపార IPL అనుభవంతో యువ ఆటగాళ్లంతా కూడా అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు జరిగే తొలి T20 మ్యాచ్లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. వరల్డ్ కప్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు స్వదేశానికి వచ్చిన శాంసన్, యశస్వి, దూబే తొలి 2 మ్యాచ్లకు అందుబాటులో ఉండడం లేదు. మూడో T20 సమయానికి వీరు జట్టుతో చేరతారు. 2026 T20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని భారత్ సెలెక్టర్లు సిద్ధం చేయదలిచే బృందంలో కొందరి ప్రదర్శనపై ఇక్కడి నుంచే ఓ అంచనాకు రావచ్చు. IPLలో గుజరాత్ టైటన్స్ కు నాయకత్వం వహించి సరైన ఫలితాలు రాబట్టలేకపోయిన శుభ్మన్ గిల్ తొలిసారి జాతీయ జట్టుకు కెప్టెన్ గా బరిలోకి దిగుతున్నాడు. ఓపెనర్ గా అతనితో పాటు అతని బాల్యమిత్రుడు, అండర్-19 వరల్డ్ కప్ సహచరుడు అభిషేక్ శర్మ ఆడడం ఖాయమైంది. అభిషేక్ కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఇటీవల IPLలో భీకర ఫామ్ తో అదరగొట్టిన అభిషేక్ ఇక్కడ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. మూడో స్థానంలో రుతురాజ్ ఖాయం కాగా రియాన్ పరాగ్ కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వరల్డ్ కప్ లో రిజర్వ్ గా ఉండి ఆడే అవకాశం రాని రింకు సింగ్ పై కూడా అందరి దృష్టి నిలిచింది. తన దూకుడును ప్రదర్శించేందుకు రింకుకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. బౌలింగ్ లో కూడా IPLలో ఆకట్టుకున్న ఖలీల్, అవేష్, బిష్నోలేపై జట్టు ఆధారపడుతుంది. ప్రతిభ ఉన్న వరుస గాయాలతో పదే పదే సీనియర్ జట్టుకు దూరమైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటుంది. కీపర్ గా తొలి ప్రాధాన్యత జురేల్ కు దక్కవచ్చు. ఈ మ్యాచ్ లో భారత్ నుంచి ఎంతమంది అరంగేట్రం చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జింబాబ్వే కూడా కొత్త కుర్రాళ్లపై దృష్టి పెట్టింది. అందుకే సీనియర్లలో ర్యాన్ బర్లపై వేటు వేసిన జట్టు సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఇర్విన్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చింది. డ్రగ్స్ వాడిన ఆరోపణలతో 4 నెలలు సస్పెన్షన్ కు గురైన మదవేర్, మౌతా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కెప్టెన్ సికిందర్ రజా పైనే జింబాబ్వే ప్రధానంగా ఆధారపడుతుంది. ఇటీవల వైటాలిటీ బ్లాస్ట్ లో చెలరేగిన అతను మంచి ఫామ్ లో ఉన్నాడు. మసకజ్జా, ముజరబానీ లాంటి వారి నుంచి అతనికి సహకారం అందాల్సి ఉంది.